రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్. బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని, అధికారం మత్తులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారని అన్నారు. అయితే ఆఖరికి ధాన్యం కల్లాల్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు చెందిన ధాన్యం కొనుగోలు చేయొద్దంటున్నారని విరుచుపడ్డారు. నకరేకల్లో ఇంతటి దాడులు జరుగుతుంటే పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులు కరెక్ట్ కాదన్నారు. అంతకుముందు నల్గొండ జిల్లా కేతిపల్లి మండలం చీకటిగూడెం గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీఆర్ఎస్ వార్డు మెంబర్ సతీష్ కుటుంబాన్ని పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు ఇటు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలా 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి నకరికల్ నియోజకవర్గంలో ఇవాళ గుండాగిరికి, అరాచకాలకు, మరి అదేవిధంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేసేటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నట్టయితే వాళ్ళు రైతులుగా చూడట్లేరు. వాళ్ళని మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు, మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళ ఓట్లను కూడా కొనొద్దని చెప్పేసి మరి స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారు ఆదేశాలు జారీ చేయడం అంటే ఇలా నకరికల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేదా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నకరికల్ నియోజకవర్గ ప్రజలు మేధావులు, నకరికల్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు. అనేక సంవత్సరాలు అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇక్కడ ఈ ప్రాంతంలో. అనేక విప్లవాలకు, ఇది పోరాటాలకు కృటిగడ్డ. ఈ గడ్డ మీద అన్యాయాలు ఉండవు, ఈ గడ్డ మీద అరాచకాలు ఉండవు, ఈ గడ్డ మీద గుండాగిరి ఉండదు. కానీ వీరేశం గారు గెలిచినప్పటి నుంచి మరి ఈ రాజ్యంలో, ఈ నగరికల్ నియోజకవర్గంలో ప్రతినిత్యం గుండాగిరి, ప్రతినిత్యం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు, ఇష్టం వచ్చినట్టు మారణాయుధాలతోటి, గొడ్డళ్లతోటి, రాడ్లతోటి, పెద్ద పెద్ద కట్టెలతోటి ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేసే విష సంస్కృతిని తీసుకొచ్చిండు ఈ ఎమ్మెల్యే వీరేశం. రాజ్యమా, అరాచక రాజ్యమా వీరేశం గారు? మిమ్మల్ని అడుగుతాను నేను. ఎమ్మెల్యే నువ్వు ఒక్కడేనా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎవరు కాలేరా? అధికారం అంతకుముందు ఎవరికి లేదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ప్రతి చోట నకరికల్ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఒడ్లు కొననీయకుండా, కల్లాలలో ఒడ్లు కొనొద్దు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితేని చెప్పేసి, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా మాట్లాడితే వాడిని పోలీసులు లాకప్ లేరని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పడం. పోలీసులు ఇవాళ పోలీసు పని చేస్తా ఉన్నారా? వీరేశానికి మరి ఏమన్నా అటెండర్ గిరి చేస్తా ఉన్నారా?